ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఉగాది పంచాంగ క్రోధినామ సంవత్సర ఫలితాలు ఏ రాశి వారికి ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ముందుగా మనకి గోచార ఫలితాలన్నీ కూడా మీరు జన్మజాతకాలతో సరిపోల్చుకోవాలి. గోచార ఫలితాలు మీకు 40 నుంచి 50% వరకు మాత్రమే కలిసి వస్తాయి. కొంతమందికి 100% కూడా అనుకూలంగా ఉండవచ్చు. కానీ జన్మజాతక ఫలితాలు మీకు 90% పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి గోచార ఫలితాలని మరియు గ్రహచారాన్ని రెండింటిని కూడా మీరు సంకలనము చేసుకొని చూసుకుంటే ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనము శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో ముందుగా మేషరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు ఏమో తెలుసుకోవాలి కదా, అలాగే రాజపూజ్య అవమానం ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా వీరికి ఆదాయం 8గా చెప్పబడుతోంది, ఖర్చు 14గా చెప్పబడుతోంది. రాజపూజ్యం 4, అవమానం 3గా చెప్పబడుతోంది. అంటే ఇక్కడ ఆదాయం తక్కువ ఉండడం వల్ల నష్టమా అని కంగారు పడకండి. అంటే ఒక మంచి వస్తువు కానీ విలువైనటువంటి స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. లేదా పిల్లల కోసం కొంత అప్పు చేసి పిల్లల్ని విదేశాలకు పంపించేటువంటి యోగం కలగబోతోంది. అక్కడ మీకు ఆర్థికంగా కొంత అప్పు ఎక్కువ అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి తప్ప చెడు వ్యసనాల కోసం కాదు. ఎందుకంటే ఈ రాశి వారికి గురుడి యొక్క ప్రభావం అనుకూలంగా ఉండడం, శనిగ్రహం యొక్క ప్రభావం కూడా అనుకూలంగా ఉండడం, రాహుకేతుల యొక్క మిశ్రమ ఫలితాలు ఈ రాశి వారికి కొంత అనుకూలవంతమైన ఫలితాలని కలిగిస్తుంది. అంటే మిశ్రమ ఫలితాలు రాహుకేతులు వచ్చడం వల్ల పెద్ద నష్టమేం లేదు. మరి ఎలా ఉంది ఈ సంవత్సరంలో? ముందుగా ఉద్యోగ ప్రయత్నం ఎలా ఉంటుంది స్వామి? కొత్త ఉద్యోగ ప్రయత్నం అయితే మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అంటే అక్టోబర్ తర్వాత కనుక కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తే మీకు లాభకరంగా ఉంటుంది. అలాగే ఇంతకుమున్నటువంటి ఉద్యోగంలోనే అభివృద్ధి పొందుకునే అవకాశం ఉందా? రేపు వచ్చేటువంటి జూన్లోనే మీకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి సంవత్సరం మొత్తం కూడా బాగుందంటే లేదండి. జూన్, జూలై మరియు వచ్చే సంవత్సరంలో మార్చి మాసంలో వీరు కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అంటే అనుకోని కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం, అనవసర వ్యక్తులకి డబ్బులు అప్పుగా ఇవ్వడం, దానివల్ల చికాకు పడడం, కొద్దిమంది వ్యక్తుల యొక్క విపరీత ధోరణి అనేది అంటే లంచాలు మీకు ఇవ్వాలని ఎరచూపి మిమ్మల్ని ఉచ్చులో బిగించే అవకాశం ఉంటుంది. అటువంటి వారికి కూడా దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే విద్యార్థికి ఎలా ఉంటుంది స్వామి? మంచి విద్యా సంపన్నత, విద్యార్థులకి లాభవంతమైంది. బట్ ఈ యొక్క జూలై తర్వాత వచ్చేటువంటి పరీక్షల్లో కానీ అటువంటి కొత్త చదువులలో కానీ కొత్త మోడ్యూల్ నేర్చుకునే విషయంలో లాభవంతంగా ఉంటుంది, తప్పకుండా కలిసి వస్తుంది. కాబట్టి విద్యా సంపన్నత ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది. మరి వ్యాపార పరంగా ఎలా ఉంటుంది? కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కానీ సినిమా రంగ పరిశ్రమలో కానీ నటీనటులకి, దర్శక నిర్మాతలకి, నృత్య సంగీత దర్శకులకు కూడా ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుంది. తప్పకుండా 2 చిత్ర నిర్మాణంలో పాల్పొందిన అవకాశం, 2 చిత్రాలు కూడా ఈ సంవత్సరంలో కనుక విడుదలైతే మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా దర్శకులకి మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటున్నాయి. ఇక ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు. ఇక విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలోనూ లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం కనబడుతోంది. అంటే ఒక మంచి విశ్వాసవంతమైనటువంటి శుభయోగాలు. రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభ ఫలితాలు కనబడుతున్నాయి. రేపు వచ్చేటువంటి ఎన్నికలలో విజయాన్ని పొందుకునే అవకాశం ఈ రాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని మాసాలలో ఆర్థిక నష్టం, ఈ ఆస్తి పంపకాల గురించి ఇబ్బందులు పడడం, కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం కూడా కనబడుతోంది. జాగ్రత్త. శృతి మించి రాగాన పడిన చందంగా మీరు ఉండకూడదు. పెద్దలు చెప్పిన మాట వినే ప్రయత్నం చేయాలి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా జాగ్రత్తలు పాటిస్తూ అనుభవజ్ఞుల యొక్క సూచన సలహాలు తీసుకొని తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టవచ్చును, లాభాన్ని పొందుకోవచ్చు. ఇక సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి ఎలా ఉండబోతుంది? చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఆధ్యాత్మిక ప్రయాణాలు అంటే ఏమైనా మొక్కులు ఉంటే మొక్కులు తీర్చుకోగలిగేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధ్య అవకాశం. మరి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందా? తప్పకుండా విదేశాలకు వెళ్ళేటువంటి శుభయోగాలు ఉన్నాయి. అది ఈ సంవత్సరంలో ఈ మాసంలోనే అద్భుతమైనటువంటి విదేశీయానం కూడా కనబడుతుంది. ఏప్రిల్, మే, జూన్లో కానీ
లేదా నవంబర్ డిసెంబర్లో కానీ విదేశీయానానికి వెళ్ళేటువంటి అవకాశం చాలా బలంగా కనబడుతుంది. అనుకూలవంతమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. సో విద్యా ఉద్యోగంలో కానీ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కానీ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, అలాగే మత్స్యకారులకి, మత్స్య సంపద, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్ట యోగం, ధనయోగం ఈ రాశి వారి సొంతంగా చెప్పబడుతోంది. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. ముఖ్యంగా ప్రతి వ్యక్తి దగ్గర మీ మాట తీరు, మీ వ్యవహార శైలి అద్భుతమైనటువంటి ఆనందాన్ని, కార్యసిద్ధిని పొందుకోగలిగేటువంటి అవకాశం బలం కనబడుతుంది. దానివల్ల మీకు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో చాలా శుభయోగాల పరంపర కొనసాగుతుంది. కొత్త వాహన యోగం కూడా ఈ రాశి వారికి సొంతంగా చెప్పవచ్చు. ఏదేమైనా ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు అదృష్టాది ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. ఏ మాసంలో అయితే మీకు ఇబ్బంది కలుగుతుందో ఆ మాసంలో తప్పకుండా శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం, నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం, అంతకంటే మించినది భగవద్గీత పారాయణం చేయడం. మీకు నచ్చిన అధ్యాయాన్ని రోజు 2 శ్లోకాలు చదవండి. ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు అద్భుతమైనటువంటి ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది తెలియజేసుకుంటూ, శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి? ముందుగా ఆదాయం 2, వ్యయము 8గా చెప్పబడుతోంది. రాజపూజ్యత 7, అవమానం 3. అంటే సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, విపరీతమైనటువంటి రాజయోగం. రాజయోగం అంటే ఆర్థికంగా బలంగా ఉండమని చెప్పడం కాదండి. బంధుమిత్రులతో, రోగం లేనటువంటి శరీరము, 10 మంది చేత గౌరవించబడము, ఎక్కడికి వెళ్ళినా మర్యాదపూర్వకంగా పలకరింపు, ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ఉన్నతంగా చూడగలిగేటువంటి వ్యక్తుల యొక్క సమూహం. దానివల్ల మీకు ప్రశాంతత, ఆరోగ్యము, ఆనందాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా ఈ సంవత్సరంలో మీకు చాలా మంచి ఆర్థిక విషయాల్లో వెసులుబాటు పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఖర్చు కాస్త నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి. అంటే అధిక ఖర్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కాస్త ఓర్పుతో పనికి వచ్చేటువంటి ఖర్చులు మాత్రమే పెట్టుకుంటూ పనికి మాలినటువంటి ఖర్చులకి దూరంగా ఉంటే ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా దుష్టుల యొక్క సాంగత్యము, చెడు అలవాట్లకి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. స్నేహితులతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే మధ్యవర్తిత్వం చేయకపోవడం మంచిదిగా చెప్పవచ్చును. శని ఈ సంవత్సరం మొత్తంలో కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తాడు. కానీ గురుడు మాత్రం మే వరకు బలంగా ఉండి శుభకారకుడై మే తదుపరి మీకు నష్టాన్ని కలిగిస్తాడు. కాబట్టి శని వలన రాజపూజ్య గౌరవాలు బాగా ఉన్నా ఈ గురుడు వలనే ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి కాస్త డబ్బుని నియంత్రించుకోవడం, అంటే డబ్బుని పొదుపు చేసుకునే ప్రయత్నం చేస్తే లాభం. బట్ ఏదేమైనా సరే ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి అయ్యో ఈ సంవత్సరంలో నష్టపోతామని లేదండి. ఏదైనా ఈఎంఐల ద్వారా స్థలము కానీ, గృహము కానీ కొనుగోలు చేసే అవకాశాలు, ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా బలం కనబడుతుంది. ఇక విద్యార్థులకు ఎలా ఉండబోతోంది? ఒకటి, ఈ సంవత్సరంలో మొదటి సంవత్సరంలోనే అద్భుతమైన విజయాలు ఉన్నాయి. మొదటి సంవత్సరంలోనే మీకు మంచి విజయాలు పొందుకునే అవకాశం. రెండవ స్థానంలో అంటే మిగిలినటువంటి ఆగస్టు తర్వాత వచ్చేటువంటి మాసాలలో అధిక శ్రమ, ఏకాగ్రత వలన మాత్రమే మీకు మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు మొదటి అటెంప్ట్లోనే పరీక్షలు పూర్తి చేసుకోవడం మంచిది. బ్యాక్లాగ్స్ ఉంచుకోకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. బట్ ఏదేమైనా తప్పకుండా ఈ సంవత్సరంలో మీకు విద్యా సంపన్నత, విదేశాల్లో విద్యా సంబంధ అనుకూలతలు పొందుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అటు పోటీ పరీక్షల్లో కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో కానీ తప్పక విజయాన్ని సాధించగలిగేటువంటి అవకాశం బాగా ఉంటుంది. అందులో మీరు శాట్, జీమాట్ పరీక్షల్లో కూడా విజయం సాధిస్తారు. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నంలో మీరు ఈ సంవత్సరంలో సఫలవంతమవుతారు. రేపు వచ్చేటువంటి ఇప్పుడు ఎందుకంటే జూన్ వరకు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జూన్ తర్వాత వచ్చే నోటిఫికేషన్లలో మీరు తప్పకుండా అటెంప్ట్ చేయండి. జూలై, ఆగస్టు మాసాల్లో, సెప్టెంబర్ వరకు కూడా మీరు ఉద్యోగంలో అనుకూలత పొందుకునే అవకాశం, నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. బట్ సెప్టెంబర్ మాసంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయండి. జాగ్రత్త, డబ్బు విషయంలో కానీ, వాహన ప్రమాద విషయంలో కానీ జాగ్రత్తగా ఉండి. ఉద్యోగంలో లాభం ఉంది కానీ ప్రయాణంలో కొన్ని ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉండి ప్రయత్నాన్ని కొనసాగిస్తే చాలా మంచిది. అలాగే వ్యాపారం ఎలా ఉంటుంది? బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కానీ లాభాలు పొందుకునే అవకాశం. సినిమా రంగంలో అద్భుతం.
నటీనటులకి, దర్శక నిర్మాతలకి, సంగీత నృత్య దర్శకులకు కూడా లాభాలు పొందిన అవకాశం. అలా అని చెప్పే సంవత్సరం మొత్తం బాగుందా? లేదండి. మరి జనవరి మాసంలో కొద్ది ఇబ్బందులు ఉన్నాయి, అలాగే అక్టోబర్ మాసంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, సెప్టెంబర్ మాసంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అలాగే ఈ మాసంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఏప్రిల్ మాసంలో కూడా. కాబట్టి తొందరపాటుతనం మంచిది కాదు. మరి ఏప్రిల్లో గురుడు మంచివాడన్నారు కదా స్వామి అంటే కొన్ని విషయాల్లో మంచి ఇస్తున్నాడు. మరి ఈ సమయంలోని రాహు కేతుల యొక్క మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కదా, దానివల్ల కొంత నెగిటివ్ని కొని తెచ్చుకునే అవకాశం. ఎక్కడ? స్నేహితుల వద్ద, సోదరుల మధ్య భేదాభిప్రాయాలు రావడం వల్ల కొంత ఆర్థిక నష్టాన్ని పొందుకునేటువంటి సూచనలు కనబడుతున్నాయి. మాట పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు 7 గౌరవిస్తారని చెప్పేసి ప్రతి చోట గౌరవాన్ని పొందుకోలేం కదా. మరి 3 అవమానం చేస్తున్నారు కదా, ఆ 3 అవమానం చేసేది ఈ మాసాల్లో జరిగే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు లాభవంతంగా ఉంటుందని చెప్పవచ్చును. అలాగే ఉద్యోగ విషయంలో అనుకూలత, విద్యార్థికి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. ఇక వారి పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. పశుపక్షాదులకు వృద్ధి బాగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. అలా అని చెప్పేసి కొత్త వ్యక్తులకి మధ్యవర్తిగా సంతకాలు చేయకండి. అంటే చిట్ ఫండ్ ఫైనాన్స్, విద్యాలయ, వ్యాయామ, ఫైనాన్స్ వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారస్తులకి కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని చోట్ల నష్టాలు పొందిన అవకాశం. అందుకనే శత్రువులని ముందుగా పసిగట్టగలిగే ప్రయత్నం చేయండి. మరి అలా పసిగట్టడం ఎలా సాధ్యమవుతుంది? విష్ణు సహస్రనామ పారాయణ చేయడమే. విష్ణు సహస్రనామ పారాయణం వల్ల ఎవరు మన, ఎవరు పరాయి, ఎవరు శత్రువు, ఎవరు మిత్రుడు అనేది మనకి 6th సెన్స్ ద్వారా తెలిసిపోతుంది. అంత తెలుస్తుందల్లా, తెలుసుకోగలిగే శక్తి ఉంటుంది మనకి. మన బుర్ర అంత పదునుగా పనిచేస్తుంది, వేగంగా పనిచేస్తుంది. కాబట్టి పారాయణ చేసుకోండి. భగవద్గీత చదవండి, రోజు 4 శ్లోకాలు చదవండి. ముఖ్యంగా ఏ మాసాల్లో అయితే మనకి బాలేదని చెప్పామో ఆయా మాసాల్లో తప్పకుండా 18 అధ్యాయాలు చదవండి. మీకు సంపూర్ణ విజయం ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు అనుకూలం ఉంటుంది. జ్యోతిషం, సూచకం, శాస్త్రం అంటే అదే. ఏది జరగబోతుందో చాలా ఆ గ్రహాల యొక్క పరివర్తన మీకు బాలేదు, గ్రహాల యొక్క ప్రభావం నెగిటివ్గా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉంచడం మేము అలా ఉండమని చెప్పడం తప్పేం లేదుగా. ఇదేమి జన అజ్ఞాన వేదిక వాళ్ళు చెప్పినట్టుగా ఇదేదో మూఢనమ్మకం కాదుగా. ఒక మంచి వ్యక్తి ఒక దగ్గర నిలబడ్డాడు, ఆ వ్యక్తి వెళ్తున్నప్పుడు నాన్న ఈ రూట్లో వెళ్ళకయ్యా, ఆ రూట్ బాగాలేదు, గొడవ అవుతుందని చెప్పినప్పుడు వేరే రూట్లో వెళ్తాం కదా. అలాగే అన్నమాట. గ్రహస్థితి, గ్రహగమనాన్ని బట్టి బాబు ఇప్పుడు బాగాలేదు, జాగ్రత్త, బాగుంది, ముందుకు దూసుకువెళ్ళవచ్చును అని చెప్పేది జ్యోతిష శాస్త్రం. కాబట్టి ఈ శాస్త్రాన్ని సహేతుకంగా నమ్మాల్సిందే. అందులోనూ ప్రపంచంలో ఏ వస్తువు గురించి కానీ, ఏ వ్యక్తి గురించి కానీ, జంతువు గురించి కానీ, భౌగోళిక స్థితి కానీ, రాకెట్ ప్రపంచం గురించి కానీ, సనాతన ధర్మం గురించి కానీ చెప్పేటువంటి ఏకైక శాస్త్రం జ్యోతిష శాస్త్రం మాత్రమే. ఇది చెప్పగలిగే వ్యక్తుల యొక్క స్థితి బాగా ఉండాలి. కాబట్టి జ్ఞానం ఉండాలి. గ్రహం ఏంటి, స్థితి ఏంటి, దృష్టి ఏంటి, షడ్బలము, నవాంశ అంటే ఏమిటి, అష్టకవర్గం అంటే ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలా చెప్పాలి తప్ప ఏదో చెప్పేశాం, నోటికి వచ్చిందల్లా వాగేశాం అనుకుంటే అది జ్యోతిష్కుడి లక్షణం కాదు. కాబట్టి సహేతుకమైనటువంటి జ్యోతిష్కుడిని సంప్రదించే ప్రయత్నం చేయాలి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. బట్ ప్రస్తుతాంశంలో ఈ రాశి వారికి టార్గెట్ ఏదైనా పెట్టుకోవడం, విద్యలో కానీ ఉద్యోగంలో కానీ టార్గెట్ రీచ్ అవ్వగలరు. అలాగే ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే ఉన్నత వ్యక్తులతో పరిచయం లాభాన్ని కలిగిస్తుంది. కుటుంబంలో వ్యవస్థలో లాభాలు ఉంటాయి. అలాగే వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. కళాకాల క్రీడగా అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అదృష్ట యోగం. అలాగే LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకంగా ఉంటుంది. బట్ కొన్ని మాసాలు, దాదాపుగా 4 మాసాలు వీరికి నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం తప్పకుండా మీరు జనవరి, మార్చి మాసంలో 2025లో అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. సెప్టెంబర్ మాసంలో కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. మద్యపానానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే శుభకరం, మంగళప్రదంగా ఉంటుంది. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొంతమంది విలేకరులు చేసేటువంటి అతి అంటే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం అనేటువంటి భావనలతో లేనిపోయినవన్నీ కూడా మనం తెరపైకి తీసుకొచ్చి కల్పితాలు చెప్పించే వ్యక్తులకి మాత్రం కృష్ణజన్మ స్థానంలో ఉండగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తొందరపాటు మాటలు మాట్లాడకూడదనే విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ సంవత్సరంలో మీకు ధనయోగం, స్వర్ణలాభం, వివాహ యోగం, సంతాన యోగం లాంటివన్నీ కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించేటువంటి శుభమైన సంవత్సరం చెప్పవచ్చు. కొన్ని మాసాలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, శ్రీ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి? చాలామందికి ఒక విజ్ఞప్తి అండి. ఒక ఆయన తెల్లగడ్డమైన బాగుందని చెప్పాడు, ఒక నల్లగడ్డమైన బాగలేదని చెప్పాడు.
మీరేంటి బాగుంది బాలని చెప్తున్నారు? ఇదనేది ఈ ప్రశ్నకు కూడా చాలామందికి సమాధానం చెప్పబడుతోంది. గోచార ఫలితాలన్నీ కూడా ప్రతి జ్యోతిష్కుడు ఒకేలాగా చెప్పాలి, ఇంకొకలాగా చెప్పడానికి లేదు. ఎవరు చెప్పినా సరే, ఒక ఆయన అన్నం తినేటప్పుడు వేళ్ళు నాకొద్దు అది నాకొద్దు అని చెప్పగానే లక్షల వ్యూస్ కోసం చెప్పేవి కావు ఇవి. ఒక ఆయన ఏదో దాన్ని రాసేసి ఇట్లా చేతులు అది నిమ్మకాయ పెట్టుకోండి మీకు ₹1,00,00,000 వస్తాయి చెప్పేవి కాదండి. అలా నిమ్మకాయ చేతిలో పట్టుకుంటే ₹1,00,00,000 వస్తే నేను మీ జాతకాలు చెప్పుకోవడం ఎందుకు? ఇట్లా నిమ్మకాయ చేతిలో పట్టుకొని ₹1,00,00,000 సంపాదించి మీలాంటి వాళ్ళకి దానం ఇవ్వచ్చుగా, నేను పుణ్యం వస్తుందిగా. కాబట్టి ఇవన్నీ కూడా సహేతుకమైనవి కాదు. మూఢనమ్మకం వేరు, నమ్మకం వేరు. సరే ప్రస్తాంశంలో జాతకాలు చెప్పవయ్యా నువ్వు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. కామెంట్ వెంటనే వస్తుంది. జాతకాలే చెప్తున్నా నేను. జాతక విషయంలో మీ మిథున రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 5, ఖర్చు 5గా చెప్పబడుతోంది. రాజపూజ్యత 3, అవమానం 6గా చెప్పబడుతోంది. అంటే సంఘంలో గౌరవాన్ని తగ్గించుకునే అవకాశం ఎక్కువ కనబడుతోంది. 7 మాసాలు ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. కేవలం గురుడు ఏప్రిల్ ఎండింగ్ వరకు కొంత శుభకారతున్నాడు, తర్వాత వేల్లోకి వస్తున్నాడు. అంటే ఏకాదశిని గురుడంతో కొంతవరకు పర్వాలేదండి. అంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు, అంటే మే 1 నుంచి మళ్ళీ గురుడు వేల్లోకి వచ్చేస్తున్నాడు, అక్కడ ఇబ్బంది. అలాగే శని లోహమూర్తిగా ఉన్నాడు, అతను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి శని గురుల యొక్క ప్రభావం అనుకూలంగా లేదు. కాబట్టి అనవసర వివాదాలు, కోర్టుకు వెళ్ళవలసిన అవసరం కూడా కనబడుతోంది. మరి 7 మాసాలు బాలేదు, కానీ 5 మాసాలు అప్రతిహతమైనటువంటి విజయ డంకా మోగిస్తారు. అంటే మే వరకు, అంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు, ఈ మాసం ఎండింగ్ వరకు విజయం. రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో విజయం. స్వామి ఎలక్షన్స్ వచ్చేది జూన్లో కదా స్వామి అంటే, మరి ఏప్రిల్లో కొన్ని ప్రాంతాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, అంటే అక్కడ మన తెలుగు వాళ్ళు మన వాళ్ళు నిలబడుతున్నారు కదా, మరి వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. కొత్త కాంట్రాక్టుల కోసం ఎదురు చూస్తున్నవారు, కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు ఈ మాసంలో విజయాన్ని సాధించే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ మాసంలో ఉద్యోగం వచ్చే అవకాశం. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్న ఆదాయం అంతే ఉంటుంది, ఖర్చు అంతే ఉంటుంది. ఇల్లు కొంటారు, మళ్ళీ ఇల్లు తాకట్టు పెడతారు. స్థలం కొంటారు, పిల్లల కోసం తాకట్టు పెట్టి పిల్లల్ని విదేశాలు పంపిస్తారు. అయితే డబ్బు వస్తుంది, ఇంకేదైనా సువర్ణాభరణాలు కొంటారు. అయితే ఇల్లు కొనడానికి బంగారాన్ని కుదోబెట్టేటువంటి ప్రయత్నం. అంటే ఆదాయం అలాగే ఉంది, ఖర్చు కూడా అలాగే ఉంటుంది. అలాగే కొంతమంది దుర్మార్గులకి, దుష్టులకి డబ్బు సహాయం చేయడం, దుర్మార్గులకే. అటువంటి వాటి వల్ల మీకు ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశం లేదు. ఏదైనా ఒప్పంద పత్రాలు ఉన్నప్పుడు, ఏదైనా ముఖ్యమైనటువంటి రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఈ నెలాంతంలో పెట్టుకునే ప్రయత్నం చేయండి. లేదా ఆగస్టులో పెట్టుకోండి, లేదా నవంబర్ డిసెంబర్లో పెట్టుకోండి. ఈ 4 మాసాలు పెట్టుకుంటే చాలు. ఇంకా మళ్ళీ ఏదో మార్చి ఎండింగ్లో 2025 మార్చిలో కొంత పర్వాలేదు. కానీ మిగతా రోజులలో, మిగతా మాసాల్లో మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, అనారోగ్యాలు, చికాకులు. బాబోయ్ మళ్ళీ నెగిటివ్ మొదలెట్టాడు, ఈ కిరణ్ శర్మ ఏం చెప్తాడు అర్థం కాదు. ఒక ఛానల్లో బాగుందని చెప్పాడు, ఇంకో ఛానల్లో బాలేదంటాడు. ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క రకమైన చెప్పేదేం లేదండి, మాటలు మారుంటాయి అంతే. ఎందుకంటే ఏదో నేను చెప్పి స్క్రిప్ట్ తీసుకొని స్క్రిప్ట్ చెప్పట్లేదండి. నేను జాతకాన్ని ఇప్పుడు మిథునంలో ఉన్నాం, గురుడు వేల్లోకి వస్తున్నాడు, శని కుంభంలో ఉన్నాడు, రాహుకేతు ప్రభావం ఎలా ఉంది, ఇది స్పష్టంగా బుర్రలో ఉంటే చాలు మాకు. దాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క పరివర్తన, అరే ఈ విషయం పలానా ఛానల్లో చెప్పడం మర్చిపోయాం, ఇందులో చెప్పొచ్చు అని అర్థం. అంతే తప్ప స్క్రిప్ట్ తీసుకొని చెప్పేటువంటి వ్యక్తిని కాదు నేను. కాబట్టి ఏదేమైనా ఈ సంవత్సరంలో మీకు మిశ్రమ ఫలితాలు మాత్రమే, మిశ్రమం కంటే తక్కువ ఫలితాలు కనబడుతున్నాయి. డబ్బు విషయంలో జాగ్రత్త, అప్పుల విషయంలో జాగ్రత్త, తొందరపడుతున్నవద్దు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు, జాగ్రత్తగా ఉండండి. లాటరీల వల్ల, జూదం వల్ల మోసపోయే అవకాశం, వాహన ప్రమాదం, మద్యపాన సేవనం, విద్యార్థులు పక్కదారి పట్టడం, పనికి మాలిన వ్యక్తితో పరిహాసంగా మాట్లాడడం, ఎగ్జామ్స్కి వెళ్ళడం ఆయన అంటే ప్రేమ కలాపాలు ముని తేలడం, దానివల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం, లేనిపోని అవాంతరాలు, అనర్థాలు కొని తెచ్చుకునే అవకాశం, మాట తీరు బాలేకపోవడం, స్వయం కృతాపరాధాలు ఎక్కువగా ఉండడం, అతి అహంకారం, ఇవన్నీ కూడా కనపడుతున్నాయిగా. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకు ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపారం ఏప్రిల్ మాసంలో, అక్టోబర్ నవంబర్ మాసంలో, మార్చి మాసంలో కొంతవరకు ప్రయోజనం బాగా ఉంది. మిగతా రోజుల్లో మీ చిత్ర నిర్మాణాలు మంచిది కాదు, చిత్రాన్ని విడుదల చేయడం కూడా మీకు మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. అయితే మరి వీళ్ళకి సువర్ణాభరణ ప్రాప్తి ఉంది, గృహయోగం కూడా కనబడుతుంది. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు ఉంటున్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో కూడా లాభాలు ఉన్నాయి. అలాగే మీరు విహారయాత్రలకి, నీటి సంబంధించినటువంటి విహారయాత్రలు కానివ్వండి, లేదా విదేశాన్ని విహారయాత్రలు మానుకోవడం మంచిది. సంవత్సరంలో కొత్త ఉద్యోగ ప్రయత్నం ఉంటే మాత్రం మీరు ఏప్రిల్లో ఏర్పాటు చేసుకోవడం మంచిది, నవంబర్లో ఏర్పాటు చేసుకోవడం మంచిది. నెక్స్ట్ ఇయర్ మార్చిలో మీరు ఉద్యోగ మార్పు పొందుకునే ప్రయత్నం చేయండి. అలాగే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ సంవత్సరం లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంటుంది. అలాగే
కొత్త ఉద్యోగ ప్రయత్నం కానీ తాత్కాలిక ఉద్యోగ ప్రయత్నం పర్మనెంట్ అవ్వడం కానీ కొంత ఆలస్యం అవ్వచ్చు. ఉద్యోగ ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఉద్యోగం బెంచ్ మీదకి మారుతుంది. మళ్ళీ మంచి మాసంలో ఉద్యోగంలోంచి మీకు ప్రాజెక్టులకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదేమైనా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాపారపరంగా చూసుకుంటే కొద్దిగా నష్టపరంగానే కనపడుతోంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోరుబావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారంతో జాగ్రత్తగా ఉండండి. రాజకీయ రంగంలో కూడా అప్రమత్తంగా ఉండండి. సినిమా రంగంలో జాగ్రత్తగా ఉండండి. కళాకారులు, క్రీడాకారులు అనవసరమైనటువంటి ఊహల పల్లకిలో విహరించే ప్రయత్నం చేయకండి, నష్టాన్ని పొందుకుంటారు. కాస్త తొందరపడతనం ఈ సంవత్సరంలో మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం ఆరోగ్యం కాస్త ఇబ్బంది కలిగించవచ్చును. డబ్బు విషయంలో, ఉద్యోగ విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. సోదరులతో సఖ్యతగా ఉండాలి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా ఈ ఆస్తిపాస్తుల గురించి అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచిదిగా చెప్పబడుతోంది. అనేక రకాల ఇబ్బందులు గోచరిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండక తప్పదు. కాదే ఇంటా బయట కూడా కొంతగా అసలు సాధ్యం కానటువంటి పనులు చేయడం, అది నష్టాన్ని పొందుకుంటారు. ఒక్కొక్కసారి మళ్ళీ బయట వ్యక్తులతో చాలా గౌరవాన్ని పొందుకుంటారు. కానీ మొత్తం మీద ఎక్కువ పాళ్ళు అవమానాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మౌనము, బయటి భోజనాలు చేయకపోవడం, ఉద్యోగ బాధ్యతల్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయడం శుభకరంగా చెప్పబడుతోంది. ఏదేమైనా 7 మాసాలు నెగిటివ్గా, 5 మాసాలు మాత్రమే లాభంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. రైతులు కూడా నకిలీ విత్తనాలు బెడద ఉండవచ్చును. 2 పంటలు పండే అవకాశం ఉంటుంది. 3 పంటలు పండే అవకాశం లేదు. కాస్త జల ఇబ్బందికరంగా ఉంది కాబట్టి జాగ్రత్త. అంటే జల ఇబ్బంది అంటే ఈ రాష్ట్రాల వారికి జలము తొందరగా అందకపోవచ్చును. మరి వర్షాధార పంటలన్నీ కూడా జూన్ 26 తర్వాత మీకు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కనుక ఆ సమయంలో కొత్త పంటలు, అది కూడా అలసందలు, కందులు, నల్ల నువ్వులు, అలాగే పొద్దుతిరుగుడు పువ్వు, మొరంగడ్డలు అంటే చిలగడ దుంపలు లాంటి పంటలు కనుక పండిస్తే లాభం. చెరుకు పంట కూడా మీకు లాభాన్ని పొందుకునే అవకాశం. మిర్చి పంట, పత్తి పంటలు కూడా కొద్దిగా లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. ఏదేమైనా 2 పంటలు మాత్రమే పండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త రైతు సోదరులు జాగ్రత్తగా ఉండి సేంద్రియ ఎరువులు వాడే ప్రయత్నం చేస్తే మీకు మంచిదిగా చెప్పబడుతున్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా శ్రమ ఎక్కువగా ఉంటుంది. పంటలు కాపాడుకోవాల్సిన అవసరం కూడా కనబడుతోంది. ఆస్తిపాతుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. తొందరగా మీ రిజిస్ట్రేషన్, మీ యొక్క ఆస్తులన్నీ కూడా తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అధిక శ్రమ వల్లనే విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాలు, విదేశీయాన యోగం పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండడం, భగవద్గీత పారాయణం చేయడం, అలాగే సదా మీరు శివార్చన చేయడం, శివుడికి నిరంతరంగా మీరు అభిషేకం చేస్తూ ఉంటే శుభకర మంగళ యోగాల పరంపర కొనసాగుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు కలగాలని కోరుకుంటూ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి, అసలు వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్యత గౌరవం ఎలా ఉంటుంది తెలుసుకుందాం. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం కూడా 6గా చెప్పబడుతోంది. అయితే మరి ఇంత బాగుంది కదా, మరి వీరికి ఈ సంవత్సరం మొత్తం హాయిగా కింగ్ మేకర్లు అయిపోతారా, క్వీన్లు అయిపోతారంటే లేదండి. మీకు ప్రతి పని కూడా ఊరించి 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 పూర్తి చేస్తాయి. ఎందుకంటే శ్రమాధిక్యత వల్ల లాభం ఉంది. అదేంటి స్వామి అంటే గురుడు రాజస్థానంలో నుంచి లాభస్థానంలోకి వచ్చినప్పటికీ కూడా కొంత లోహమూర్తిగా, రజతమూర్తిగా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాడు. అలాగే సంవత్సరం మొత్తంలో కూడా రాహుకేతులు మాత్రమే శుభత్వాన్ని ఇస్తున్నారు. మరి గురుశనులిద్దరూ కూడా కొంత వ్యతిరేకత లేదు, అలానే లాభంలో కూడా లేవాడు. కాబట్టి మీకు పనులన్నీ కూడా ఆలస్యం అవడము, 1కి 10 సార్లు ప్రయత్నం చేస్తే లాభాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. అంటే మొత్తం మీద ఏ తర్వాత లాభమే, శుభమే, ఆనందమే, ఆరోగ్యమే కలుగుతుంది. వస్తు లాభం, వాహన యోగం, నూతన వాహనాలు కొనుగోలు చేయడం ఖాయం. రైతన్నలకి ముఖ్యంగా చాలా మంచి శుభయోగాలు. అంటే యాక్చువల్గా వీరికి 2 పంటలు పండాలి. కానీ కొంత వీరికి ఉన్నటువంటి గ్రహ శని యొక్క పాపత్వం వల్ల 2 పంటలు మాత్రమే పండే అవకాశం కనబడుతోంది. కానీ గురువుడు కొంత బలాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆ బలం సరిపోవటం లేదు. దానివల్ల వీరికి 2.5 పంటలు పండే దగ్గర 2 పంటలే పండుతున్నాయి. లాభసాటి, అది కూడా 2వ పంట అద్భుతంగా ఉంటుంది మొదటి పంట కన్నా. అలాగే వృత్తి ఉద్యోగాదుల్లో కూడా ఒత్తిడి ఎక్కువగా ఉన్నా తప్పకుండా ఉద్యోగ లాభం ఉంటుంది. ఈ సంవత్సర తదుపరి అంటే అర్ధ సంవత్సరం తర్వాత, అంటే మీకు మార్చి నుంచి ఏప్రిల్ టు మార్చి వరకు అనుకుంటున్నాం కదా, అంటే దాదాపుగా మీకు అక్టోబర్ నుంచి కొంత మంచి మార్పు పొందుకునే అవకాశం ఉంటుంది. వ్యవహార విజయం, ఆనందయోగం, ఆర్థిక లాభాలు ఉంటాయి.
షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ మీరు అనుకున్నట్టుగా 1,00,000 పెడితే 10 లక్షలు వచ్చేస్తాయని చెప్తే మాత్రం రావు. నేనే కాదు, ఏ జ్యోతిష్కుడు చెప్పినా అది అబద్ధమే. ఎందుకంటే ఆదాయం బాగుంది కాబట్టి బ్రహ్మాండంగా వచ్చేస్తాయి. ఇల్లు కొంటాం, పొలం కొంటారు. కానీ పాత పొలాన్ని 2 కోట్లకు అమ్మి కొత్త పొలాన్ని 2,10,00,000 కొంటారు. సరే, మీరు అనుకున్నట్టుగా నేను లోపలికి ఉన్నటువంటి పొలాన్ని అమ్మేశానండి, రోడ్డు మీద పొలాన్ని కొన్నాను అనుకుంటారేమో. అది ఆత్మసంతృప్తి మాత్రమే. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రోడ్డు మీద పొలం కన్నా పాత పొలం దగ్గర హైవే ఏర్పడుతుంది. అప్పుడు అంటే 1 సంవత్సరం తర్వాతనో 2 ఏళ్లకో పాత పొలం దగ్గర హైవే 100 ఫీట్ రోడ్ ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు 2,10,00,000 కన్నా అక్కడ 5 కోట్ల పొలంగా ఉంటుంది. అప్పుడు నష్టం, అంటే దీర్ఘకాలిక నష్టాన్ని పొందుకోవడం. కానీ తాత్కాలికంగా మాత్రం మీరు ఒక పొలాన్ని కూడా ఇంకొక పొలం కొంటారు అంతవరకే. బట్ అది కూడా లాభమే. ఎందుకంటే ఇమ్మీడియట్గా కనుక మీరు దాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ కట్టినా ఎత్తేస్తే మాత్రం లాభం. కానీ దీర్ఘకాలికమైన పెట్టుబడి కోసం కొంటే మాత్రం నష్టాన్ని పొందుకుంటారు. ఇలా మనం చూసుకోవాలి జాతకాన్ని. కాబట్టి ఏదేమైనా ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ రాశి వారికి కొంత లాభదాయకమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల లాభం. వ్యాపారాలు చూసుకుంటే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం కానీ, సినిమా రంగ వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ వ్యాపారం కానీ, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారం కానీ మంచి లాభాలు పొందుకుంటారు. కాకపోతే ఈ భాగస్వామి వ్యాపారి మారిపోతూ ఉంటారు. సరే, కొత్త భాగస్వామి కూడా మీకు లాభాన్ని కలిగిస్తాడు. తప్పకుండా మీకు ఈ వృత్తిలో వృద్ధి పొందుకునే అవకాశం మాత్రం ఉంటుంది. కానీ కంగారు పెడుతూ ఉంటాడు. ఇది తీసుకునే నిర్ణయం కరెక్ట్ కాదేమో, పొరపాటు చేశానేమో అని మిమ్మల్ని మీరే అంతర్మథనం చేసుకుంటారు. దానివల్ల కొంత మంచిదే, ఎందుకంటే మనల్ని మనం అంతర్మథనం వల్ల మనకి మంచి ఫలితాలు బయటకు వస్తాయనుకుంటే వేరే విషయం. కానీ తాత్కాలికమైనటువంటి ఆందోళన, ఆదుర్ద, కంగారు వల్ల ఒక్కొక్కసారి ధన నష్టాన్ని పొందుకోవచ్చు, ఒక్కొక్కసారి మంచి వాళ్ళని కోల్పోయే ప్రమాదం. కోల్పోవడం అంటే ఏమిటి? మిత్రత్వాన్ని కోల్పోవడం లాంటిది పొందుకునే అవకాశం. అలాగే మరి ఈ సంవత్సరం తర్వాత అంటే అర్ధ సంవత్సరం తర్వాత మరి కొత్త ఉద్యోగ ప్రాప్తి, కొత్త మిత్రుల కలయిక, ఆర్థిక లాభాలు, ఆరోగ్య లాభాలు, ఐశ్వర్య ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ కలిసి వచ్చేటువంటి అవకాశాలు. విద్యార్థికి సంవత్సరం మొత్తం కూడా లాభంగానే ఉంటుంది. కాకపోతే పర్సంటేజ్లో బట్ మీరు ఎక్స్పెక్టేషన్ 95, బట్ మీకు వచ్చేటువంటి పర్సంటేజ్ 90. అంతే తప్ప మీరేం పెద్దగా డి గ్రేడ్గా లేకపోతే బి గ్రేడ్ తక్కువ మార్కులు వచ్చేది కాదండి. 95 ఎక్స్పెక్టేషన్, 90 మార్క్స్ పొందుకోగలిగే అవకాశం అటువంటి విద్యా ప్రాప్తి తప్పకుండా పొందుకుంటారు. అలాగే IELTS, GRE, TOEFL లాంటి పరీక్షల్లో కూడా విజయం సాధించే అవకాశం. గత సంవత్సరంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సంవత్సరంలో తప్పకుండా మీరు పూర్తి చేసుకోగలిగే అవకాశం చాలా బలంగా కనబడుతోంది. ఆరోగ్య లాభం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, వివాహం కాని వారికి వివాహయోగ్యత, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, ఆర్థికాభివృద్ధి పొందుకోవడం, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే అవకాశం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అలాగే రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభంగా ఉంటుంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి ఉంటుంది. కాకపోతే నియోజకవర్గంలో ఎక్కువగా మీరు తిరిగే ప్రయత్నం చేయండి, ఎక్కువగా అక్కడే ఉండండి. తద్వారా మీకు అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి, లేదా నష్టపోయే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో వచ్చేటువంటి ఎలక్షన్స్ కోసం తీవ్రంగా శ్రమపడాల్సిన అవసరం ఉంటుంది. కానీ విజయం ప్రాప్తించుకునేటువంటి సందర్భం ఈ సంవత్సరంలో కనబడుతోంది. తప్పకుండా విజయం సాధిస్తారు. బొటాబొటి ఓట్ల వల్ల కూడా మీరు గెలిచే అవకాశం తప్పకుండా కనబడుతోంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు, తీర్థయాత్ర, సేవ చేసే అవకాశం, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీయాన యాత్ర, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీ పొందుకోవడం, అలాగే అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, పోటీ పరీక్షల్లో IELTS, GRE, TOEFL లాంటి పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పబడుతోంది. చాలా మంచి అవకాశం. ధనధాన్య వృద్ధి కూడా చాలా బలంగా ఉంటుంది. శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకోవడం, డ్రైవర్లకి పెయింటర్ కలిసి వచ్చే అవకాశం, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభంగా ఉండడం, ఇలా కొన్ని విషయాలు అత్యంత అనుకూలంగా ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభవంతంగా ఉంటుంది. శ్రమ, కొద్దిగా శ్రమపడాలి. అంటే ఇంతకుముందు రాశి కంటే కూడా ఈ రాశి వారు కొద్దిగా శ్రమపడి చాలు మంచి ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటుంది.
కానీ 14 ఆదాయం ఉంది కాబట్టి ఎక్కడ పెట్టుబడి పెడితే అక్కడ లాభం వస్తుంది అనుకోకండి. ఎక్కడైనా సరే ఇల్లు కొనడం వల్ల ప్రయోజనం, స్థలం కొనడం వల్ల ప్రయోజనం, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన ధనాన్ని తిరిగి చేసే అవకాశం లాంటివన్నీ కూడా పొందుకునే సౌలభ్యాలు కనబడుతున్నాయి. కాబట్టి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అనుకూలతని ఆనందాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. ఏదేమైనా ఈ క్రోధినామ సంవత్సరం మీకు ఆనంద ఐశ్వర్య శుభయోగాల్ని కలిగించబోతోంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు అదృష్ట యోగాల పరంపర కొనసాగాలని కోరుకుంటూ శ్రీ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. ముందుగా ఆదాయ వ్యయాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుంటే ఆదాయం 2, ఖర్చు 14, రాజపూజ్యం 2, అవమానం కూడా 2గా చెప్పబడుతోంది. మరి వీరికి ఖర్చు తక్కువ ఉంది కాబట్టి అంత నష్టాలే ఉన్నాయా? లేదండి. అంటే 14 ఖర్చు ఉండగానే పిల్లల కోసమో లేదా ఇతరత్ర పెద్దవారి యొక్క ఆరోగ్యం కోసమో లేదా ఇతరత్ర వస్తువులు కానీ వివాహ సంబంధ విషయాల కోసం కానీ ఖర్చు ఎక్కువగా పెట్టే అవకాశం కనబడుతుంది. అయితే గత సంవత్సరం కన్నా భిన్నంగా ఉంటుంటే గత సంవత్సరం ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. బట్ ఈ సంవత్సరంలో మిశ్రమ ఫలితాల కన్నా కూడా కొంత తక్కువగా ఉండే అవకాశం. ముఖ్యంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలు ఏమాత్రం అనుకూలంగా లేవు. అంటే దసరా, దీపావళి మరియు డిసెంబర్లో వచ్చేటువంటి పండుగల వరకు కూడా ఏమాత్రం అనుకూలంగా లేనటువంటి పరిస్థితి. ఎందుకు? కుజుడి యొక్క గ్రహ సంచారం ఎక్కడ కూడా వీరికి ప్రశాంతత కలిగించదు. సోదరులతో కంటు, ఉద్యోగంలో కంటు, పిల్లల విషయంలో తలకాయ నొప్పి, అలాగే భార్య వలన ఇబ్బంది, భర్త వలన ఇబ్బంది, చికాకులు. ఇది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా ప్రయాణాల్లో నష్టం, వాహన వేగం, మద్యపాన సేవన వల్ల ప్రమాదం. ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు కూడా మీరు చాలా అప్రమత్తంగా లేకపోతే మాత్రం కష్టమే. ఏమిటో కిరణ్ శర్మ ఇలా చెప్తున్నాడు, వీడు నాకు అతను ఒక ఆయన మంచి చెప్పాడు, పెద్ద ఆయన, అందుకే వీడి మాటలు నమ్మబుద్ధి కావట్లా, అసలు నాకు చాలా బ్రహ్మాండంగా ఉందన్నారు. సింహరాశి వారికి 10-15 లక్షలు సంపాదితని చెప్పారు, కోట్లు సంపాదితని చెప్పారు. అలా చెప్పేవాడిని కాదు నేను. ఎందుకంటే జాతక ప్రకారంగా శని రాహు కేతులు శుభలే, కానీ గురుడు పాపత్వాన్ని పొందుకుంటున్నాడు. ఏదైతే గ్రహం మీకు శుభం చేయాలో ఆ గ్రహమే మీకు పాపత్వంలో పడిపోయింది. అంటే మంచి వాళ్ళు కూడా చెడ్డవాళ్ళుగా మారే అవకాశం. ఎవరైతే మంచివాళ్ళు అనుకుంటారో ఆ వ్యక్తి మీకు చెడును చేసే అవకాశం ఉంది. మీరు అనుకున్న పని ఒకడుగు దూరంలో ఆగిపోయే ప్రమాదం కనబడుతోంది. మరి ఆ పని పూర్తి కావాలంటే మనం ఏం చేయాలి స్వామి? తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం చేయండి. భగవద్గీత పారాయణ మీకు అత్యున్నత శుభయోగం కలిగిస్తుంది. ఎందుకు కలిగిస్తుంది అంటే మీ బుద్ధి వికాసము, చేసేటువంటి పనిలో ఒక ప్రావీణ్యత, ఒక పర్ఫెక్షన్ చేయడానికి దోహదం చేస్తుంది భగవద్గీత పారాయణం. ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఎలా చెయ్యాలి, ఎలా వేరే వాళ్ళతో పని చేయించుకోవాలి అనేది మీకు అవగతమవుతుంది. తద్వారా మీకు కార్యసాధన పొందుకునే అవకాశం ఉంటుంది. అయితే కుజుడు అనేవాడు మీకు అష్టమ సంచారంలోను, షష్టమ సంచారంలోను చాలా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాల్సిందే. డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఖర్చుని చాలా నియంత్రించుకోవాలి. మంచినీళ్ళ ప్రాయం ఖర్చు పెడుతుంటారు, మీరు గొప్పతనం కోసం ఖర్చు పెడుతుంటారు, కొన్ని లేనిపోని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తుంటారు. నేనే గొప్ప అన్నటువంటి అహంకారపు మనస్తత్వం కూడా ఉంటుంది. దానివల్ల మంచి వ్యక్తులను కూడా దూరం చేసుకునేటువంటి స్థితి కనబడుతుంది. జాగ్రత్త. వ్యాపార పరంగా కూడా నష్టం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సినిమా రంగ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి నష్టం, అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా విలేకరులు తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేసి చెడ్డవాళ్ళని మంచివాళ్ళుగా, మంచివాళ్ళు చెడ్డవాళ్ళుగా, ఒక పార్టీకి వత్తాసు పలుకుతూ అలాంటి విషయాల్లో మీరు నష్టాలు పొందుకుంటారు. మీరు జైలుకి వెళ్ళడం కూడా ఖాయం. ఎవరిని కూడా ప్రభుత్వం ఉపేక్షించదండి. తప్పుడు సమాచారం, ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత చేసిన ఇలాంటివన్నీ కూడా దేశ ప్రయోజనాలు దెబ్బతిన్నటువంటి విలేకరులను కానీ వ్యక్తులను కానీ ఎట్టి పరిస్థితుల్లో తొక్కి పెడుతుంది ప్రభుత్వం. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి విలేకరులు నియమ నిబద్ధతగా ఉండండి. ఏ ప్రభుత్వం సరే మనం అడిగే హక్కు ఉంది మనకి. ప్రశ్నించే ప్రయత్నం చేయాలి, నిజాన్ని రాబట్టే ప్రయత్నం చేయాలి. మంచి వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు, చెడ్డ వాళ్ళకి అధోగతి పాలే అవకాశం ఉంది. విలేకరులు జాగ్రత్త. సోషల్ మీడియా, సాటిలైట్ వారు కూడా జాగ్రత్తగా ఉండక తప్పదు. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కొద్దిగా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అతి శ్రమ పడాల్సిందే మీరు. కర్కాటక రాశి వారికి కొద్దిగా శ్రమలో లాభాలు ఉన్నాయి, కానీ మీకు అతి శ్రమ వల్లనే లాభాలు ఉన్నాయి. మరి వారికి ఆదాయం ఎక్కువగా ఉండే, ఖర్చు తక్కువ ఉండే. ఇక్కడ ఆదాయం తక్కువనే ఉంది, ఖర్చు విపరీతంగా ఉంది.
మరి గౌరవం తక్కువే ఉంది, అవమాన పాలు ఎక్కువగా ఉంది. అయినా సరే వీరు కొన్ని ప్రాంతాల్లో లాభాలు, ముఖ్యంగా రాజకీయ నాయకులకి గెలవడానికి అవకాశాలు ఉండవు. ఎందుకంటే అలా ఇలా ఉంటుందండి అంటే ఈ ఏప్రిల్ మాసాంతం వరకు చేసేటువంటి రాజకీయ ప్రయత్నాలు మీకు వచ్చేటువంటి ఎన్నికలలో మీకు శుభాన్ని కలిగించబోతున్నాయి. ఈ యొక్క మాసంలో జరిగేటువంటి ఎన్నికల్లో ఈ రాశి వారు విజయం సాధించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటున్నాయి. కళాకారుల క్రీడాకారులు కూడా సెప్టెంబర్ మాసంలోనూ జనవరి మాసంలో నెక్స్ట్ ఇయర్ మార్చిలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. క్రీడాకారులకి లాభవంతంగా ఉంటుంది. అలాగే కొన్ని విషయాల్లో అప్రమత్తంగా లేకపోవడం, అక్రమ సంపాదన కోసం వెంపర్లాడడం, లంచాలు పుచ్చుకోవడం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం. మరి కొన్ని మాసాల్లో వృత్తి ఉద్యోగాల లాభం ఉంటుంది. విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాల్లో స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. విదేశాల్లో విద్యాభివృద్ధి ఉంటుంది. స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని మాసాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగిస్తూ కొన్ని మాసాల్లో శ్రమాధిక్యత వల్ల లాభాలు పొందుకునే అవకాశంగా కనపడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, మైనింగ్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతర మైనింగ్ వ్యాపారంలోను, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా కొంతవరకు లాభం, కొంతవరకు నష్టం. ముఖ్యంగా ఈ మైనింగ్ వ్యాపారంలో కాస్త ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లల విషయంలో తొందరపడతనం, అంటే ఆడవాళ్ళు తొందరపడతనం, ఓటీపీల ద్వారా మోసపోవడం, మహిళామణులు అగ్ని ప్రమాదంలో పడడం, రసాయన కర్మాగారాలు అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి ఇబ్బంది కలగడం, రైతన్నలకి నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉండడం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభం, అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఈ సంవత్సరం మొత్తం కూడా శుభకరమైనటువంటి యోగం కనబడుతోంది. అంటే మొత్తం మీద ఏతామాత వీరికి ఒక 7 మాసాలు లాభకరంగాను, 5 మాసాలు విపరీతమైన నష్టాలు కలుగుతున్నాయి. 7 మాసాలేమో సామాన్యమైన శుభయోగాలు ఉన్నాయి, 5 మాసాలు విపరీతమైన కష్టాలు ఉంటాయి. కాబట్టి కాస్త వెసులుబాటు తీసుకోవడం, భగవంతుని యొక్క ఆరాధన పొందుకోవడం, తల్లిదండ్రుల సేవ చేయడం, సోదరులతో సోదరిమణులతో జాగ్రత్తగా మాట్లాడడం, ఆస్తి పంపకాల విషయంలో అప్రమత్తంగా ఉండడం, కోర్టు వైరకు మీరు ఈ గొడవలు తీసుకెళ్తే సంవత్సరాల తరబడి కోర్టు వాయిదాలు పడుతూనే ఉంటాయి. 20-30 ఏళ్ల తర్వాత మీ మనవాళ్ళకి కానీ మీ ప్రాపర్టీ రాదు. అంతకన్నా ఇద్దరి మధ్య సర్దుబాటు చేసుకుంటే వచ్చేటువంటి 10 ఎకరాలు, 2 ఎకరాలు, అరెకరము అనుభవించి ఆనందాన్ని పొందుకోవచ్చు. ఆలోచించండి. అలాగే పిల్లల మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మంచిది కాదు. విదేశాలకు వెళ్ళే నిమిత్త ప్రయత్నాన్ని చేయవచ్చు, కాకపోతే కన్సల్టెన్సీ మీద ఆధారపడకుండా స్వయంగా మీరు ప్రయత్నం చేస్తే మంచిది. అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చేటువంటి విషయాలని కూడా నిజమే అనేటువంటి భ్రమలో ఉండకండి. అక్కడి నుంచి కొంత తప్పుడు సమాచారం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆ దృష్టిలో పెట్టుకోండి. ఏదేమైనా కొంత వివాహ శుభయోగాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కొంత ఎక్కువ శాతం నేను వీరికి నెగిటివ్ ఫలితాలు ఉన్న విషయాన్ని ఖండితంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి మీరు ఆ విషయంలో ఆలోచించండి. ఖచ్చితంగా మీకు ఈ నెగిటివ్ ఫలితాన్ని అభివృద్ధి పొందుకోవడానికి, మంచి ఫలితాలుగా మార్చుకోవడానికి భగవద్గీత పారాయణం ఉత్తమ సాధనంగా చెప్పబడుతుంది. అలాగే ఈ సంవత్సరంలో మీరు లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని తప్పకుండా పొందుకోబోయే విషయం తెలియజేసుకుంటూ, ఏదైనా సోషల్ మీడియా సాటి టెన్నిస్ల వారు కానీ, అలాగే వేద పండితులు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, జ్యోతిష్య పండితులకి ఇవన్నీ కూడా కాస్త వెనక ముందు ఆలోచించి జాగ్రత్తలు పాటిస్తూ ఆర్థిక లాభాల్ని, గౌరవాల్ని పొందాలని కోరుకుంటూ, శ్రీ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి, ముందుగా వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటున్నాయి తెలుసుకుందాం. వీరికి కూడా ఆదాయం 5, వ్యయము 5, రాజపూజ్యత 5, అవమానం 2. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. అయితే ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి కదా అని అడిగితే, వీరికి గురువు నవంబర్ నుంచి చాలా యోగకారకుడు. అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా శని, రాహు, కేతువులు శుభప్రదులే. అలా అని చెప్పేసి ప్రతి మాసం వీరికి పండగ ఉందా? లేదండి. కొన్నిసార్లు దండగ వ్యవహారాలు కూడా ఉన్నాయి. అంటే పనికి మాలిన పనులు చేయడం, తగుదనమ్మా అని పక్కవారి దాంట్లో వేలు పెట్టడం, అలాగే ఇతరుల గురించి అనవసరంగా నెగిటివ్ చెప్పడం, ఇది నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయడం, అతి ముఖ్యమైనది డబుల్ రిజిస్ట్రేషన్ అయినటువంటి స్థలాన్ని కానీ, ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు వీళ్ళు. ఆల్రెడీ డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది, వీళ్ళు ట్రిపుల్ రిజిస్ట్రేషన్. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అంటే కొన్ని ఛానల్స్ వారికి ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అమ్మిన దాన్ని మళ్ళీ మీరు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కాబట్టి లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా, అసలు నెంబర్ కరెక్ట్ ఉందా, రిజిస్ట్రేషన్ నెంబర్ సంఖ్య కరెక్ట్గా ఉందా, డాక్యుమెంట్ నెంబర్ కరెక్ట్గా ఉందా, 1కి 100 సార్లు మీరు చెక్ చేసుకోండి. అప్పుడు మాత్రమే కొనండి. అయినా సరే ఎక్కడో దగ్గర పొరపాటు జరగడం,
ఆ క్షణంలో నమ్మక ద్రోహం కలుగుతుంది. అబ్బే నాది నమ్మకం లేదా, నేను స్టేట్ ముఖ్యమంత్రిని, నేను దేశానికి ప్రధానమంత్రిని, ప్రధానమంత్రి కూడా నేను ఇప్పించాను, నేను నా నమ్మకం లేదా, ఇదిగో చూడు మీ తమ్ముడికి ఇప్పించాను, మీ అన్నయ్యకి ఇప్పించాను అని ఆ తాత్కాలికమైనటువంటి గొప్పలు డబ్బాలు కొట్టి వాళ్ళ గొప్పలు అనుకొని మిమ్మల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ఈ సంవత్సరంలో లాభం ఎంత ఉంది, పర్వాలేదు. మోర్ దెన్ 78% శుభం లాభం, మిగిలిన పర్సెంట్ తక్కువ. అంటే పెద్దవాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకుంటే మీకు శుభకరంగా ఉంటుంది. స్వీయ పరిరక్షణ, స్వీయ నియంత్రణ, అంటే మిమ్మల్ని మీరు ఒకసారి రిచెక్ చేసుకోండి. ఎలా ఇది పెడితే కరెక్టేనా, గత మాసంలో షేర్స్ ఎలా ఉన్నాయి, గత వారంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఇన్నటి రోజు ఎలా ఉంది, ఈరోజు నేను పెట్టుబడి పెడితే ఎప్పట్లో పెరగవచ్చు అనే దాని మీద మీరే స్వయం పరిశోధన చేసుకొని అందులో పెట్టుబడి పెడితే లాభకరంగా ఉంటుంది, అందులో సందేహం లేదు. అలాగే ఈ వ్యక్తిగత జాతకాన్ని తప్పకుండా చూపించుకోవాలి మీరు. ఎందుకంటే మీ జాతకంలో కనుక రాహు మహాదశను లేదా శని మహాదశ జరుగుతున్నప్పుడు ఈ షష్ఠాధిపతి అంతర్దశ జరుగుతున్నట్టయినా, అష్టమాధిపతి అంతర్దశ జరుగుతున్నట్టయినా మీరు ఎక్కడున్నటువంటి ఫలితాలు తారుమారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ పైకి కనబడుతున్నటువంటి మేడి పండు చందన కనబడుతుంది జాతకం ఇప్పుడు, కానీ అంతర్గతంగా నష్టాన్ని సూచించేటువంటి అవకాశాలు కొంతవరకు ఉన్నాయి. ఎందుకంటే అన్ని మాసాలు మీకు అనుకూలంగా లేవు. నెగిటివ్ ఉన్నటువంటి సమయంలో దెబ్బ బాగా పడుతుంది. లాభ విషయంలో 10 రూపాయల షేర్ కొంటే 50 రూపాయలు అవ్వచ్చు, కానీ నెగిటివ్ ఉన్నటువంటి మాసంలో 1000 రూపాయల షేర్ కాస్త 1,00,000 రూపాయలు వస్తుంది అనుకుంటే 1,00,000 పెట్టుబడి పెడితే 1000 రూపాయలు మాత్రమే వస్తుంది. జాగ్రత్త. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే నవంబర్ తర్వాతనే వ్యాపార అభివృద్ధి ఉంది. అదేంటండి బాగుందని చెప్పారు కదా అంటే, కన్యారాశి వారికి మొత్తంగా బాలేదండి. ఇప్పుడైతే శని రాహుల యొక్క ప్రభావం ఉన్నంత మాత్రాన అన్ని రకాల లాభాలు పొందుకునే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ కొంత వృత్తి ఉద్యోగాదుల లాభాన్ని, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్న లాభాన్ని, స్వదేశంలో ఉద్యోగంలో అభివృద్ధిని, ఉద్యోగ మార్పుని పొందుకునే అవకాశం, విద్యార్థికి శుభయోగాలు కనబడుతున్నాయి. తప్పకుండా పెద్దల యొక్క సూచనల ద్వారా మీరు ఎన్నుకున్నటువంటి బ్రాంచ్లలో మంచి ప్రయోజనవంత విద్యను పూర్తి చేసుకునే అవకాశం, ఆరోగ్య లాభం, విద్యా ప్రావీణ్యత, పోటీ పరీక్షల విజయం, ఐఎల్స్, జిఆర్ఈ టోపులాంటి పరీక్షల విజయం, ఆత్మస్థైర్యం బాగడం, అవసరార్థం ధన ప్రాప్తి పొందుకోవడం, సోదరులతో కంటూ ఉన్నప్పటికీ కూడా సోదరీమణులతో లాభం, వారి వల్ల ప్రేమాభిమానాలు పొందుకోవడం, దానివల్ల కుటుంబ సమస్యలు అనుకూలంగా మారడం, వాహన యోగం ఉంటుంది. బట్ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి, కొత్త వాహనాన్ని మాత్రమే కొనుగోలు చేసే ప్రయత్నం చేయకండి. ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. అలాగే రోగనాశనాన్ని పొందుకుంటారు, రుణ విమోచనాన్ని పొందుకుంటారు. అయితే కొన్ని పనికిమాల వస్తువులు కొనుగోలు చేయడం వల్ల, అంటే 10 రూపాయల వస్తువుని 100 రూపాయలకు కొనడం వల్ల కొద్దిగా అక్కడ మానసిక వేదన ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యులతో కానీ, ప్రేయసి పిల్లల మధ్య కానీ సఖ్యత ఉంటుంది. ఇక్కడ మీకు అదృష్టం ఏంటంటే భర్త వలన సౌఖ్యం, భార్య వలన సుఖజీవనం, భార్య వలన అదృష్టం, పిల్లల వల్ల శుభయోగాలు పొందుకునేటువంటి రాశిగా చెప్పవచ్చును. ఏదేమైనా కొంత నేను అనుకోవడం ఏంటంటే మోర్ దెన్ 78% మీకు లాభంగా ఉంది అనే విషయం. 22% కూడా విపరీతమైన కష్టాలు పెడతాడు. నమ్మించి మోసం చేసేవాళ్ళు అంటూ ఉంటారు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారులు కానీ, సినిమా రంగ వ్యాపారులు కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా కొంతవరకు లాభాలని ఒక్కోసారి నమ్మించి మోసం చేసే వారి వల్ల ఇబ్బందులు పెడుతుంటారు. అయితే డబ్బు విషయంలో కాస్త అప్రమత్తం లేకపోయినా కష్టంగా ఏర్పడుతుంది. కాబట్టి ఏదేమైనా కొన్ని మాసాల్లో వీరు కూడా జాగ్రత్తగా తప్పనిసరిగా పెద్దల యొక్క సూచనలు తీసుకునే ప్రయత్నం చేయడం మంచిది. అలాగే శస్త్రచికిత్స కనుక జరుగుతున్నట్టయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో, అంటే మీకు ఏదైనా శస్త్రచికిత్స జరిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఏప్రిల్ మాసంలో కానీ, లేదా సెప్టెంబర్ మాసంలో కానీ, లేదా డిసెంబర్ మాసంలో కానీ అటువంటి శస్త్రచికిత్సలు చేసుకుంటే మంచి విజయాన్ని సాధించుకునే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా తప్పకుండా ఈ సంవత్సరంలో మీకు ధనయోగము, విద్యాలాభము, ఆత్మస్థైర్యము, ఆరోగ్య లాభము, ధనయోగము, అలాగే ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, సోషల్ మీడియా, సారీ జర్నలిస్టుల వారికి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, రైతన్నలకి 2.5 పంటలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు 2వ పంట అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నవంబర్ 11వ తేదీ నుంచి మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర, ప్రయాణ లాభ, వాహన సౌఖ్యం, వృత్తి ఉద్యోగాల లాభం, విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం, ఇలా విపరీతమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఏదేమైనా కొంతవరకు ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. బట్ కొంతవరకు మీరు ఆదాయం బాగుందని చెప్పేసి అనవసరంగా ఆందోళన పడేటువంటి వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నం చేయకండి, పనికిరాని వస్తువులు కొనుగోలు చేయకండి, అది నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం, నిరంతరం భగవద్గీత పారాయణం,
తప్పకుండా మీకు అనుకూలతని ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు భగవద్గీత పారాయణం చేయండి. నచ్చిన అధ్యాయాన్ని, నచ్చిన శ్లోకాల్ని నిరంతరం చదువుతుండండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా శుభాన్ని కలిగిస్తాయి. లక్ష్మీ గణపతి హోమం కూడా మీకు అదృష్టాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది అని తెలియజేసుకుంటూ